Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఢిల్లీ క్యాపిటల్స్ను వణికించింది సిఎస్కే. చెన్నై బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక సమీర్ రిజ్వీ, స్టబ్స్ మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బ్యాటర్లను కోలుకోకుండా చేసింది సిఎస్కే బౌలర్లు. 2 వికెట్లు తీశాడు నూర్ అహ్మద్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 156 పరుగులుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏ విధంగా చూడాలి? బౌలింగ్లో తన తడాకా ఏంటో చూపించింది. అద్భుతమైనటువంటి బ్యాటర్లు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన బౌలింగ్ ముందు వికెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి ఢిల్లీది. ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు? 156 పరుగుల టార్గెట్ని చెన్నై ఛేదిస్తుందా, లేకపోతే అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి డీసీ చెన్నైని కుప్పకూలుస్తుందా? ఏంటి, ఎలా చూడాలంటారు? చూడాలి మురళి. ప్రధానంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి, వాళ్ళ సొంత గడ్డ పైన ఆడుతున్నారు కాబట్టి, మరి బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే మరొకసారి ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించి టాప్ ఆర్డర్ మొత్తం కూడా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. పవర్ ప్లే సంబంధించి కూడా ఇటు కేఎల్ రాహుల్ కావచ్చు, అలాగే నిశాంక కావచ్చు, ఇద్దరు కూడా మరి నిశాంక 19 పరుగులు, కేఎల్ రాహుల్ ఓన్లీ 12 పరుగులకే మరి వికెట్ కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కూడా మరి పవర్ ప్లేలోనే 2 వికెట్లు పడిపోవడం, దాని తర్వాత స్టబ్స్ కూడా మరి పెద్ద ఎత్తున అంటే సమీర్ అలాగే స్టబ్స్ కొంత మరి పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం లేకుండా పోయింది. ఓవరాల్ గా 155 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ 155 పరుగులు అంటే ఖచ్చితంగా మరి చిన్న టార్గెటే అని చూడాలి. కానీ సొంత గడ్డ కాబట్టి, అంటే ఢిల్లీలో ఆడుతున్నారు కాబట్టి బౌలర్ల ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటది. దాని తర్వాత ఏదైతే ఈ రిజ్వీ మరి 40 పరుగులు చేసిన పరిస్థితి ఉంది, అలాగే స్టబ్స్ కూడా మరి 38 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళు కేవలం ఒక 6వ వికెట్ కు 65 పరుగులు జోడించడం, కొంత భాగస్వామ్యాన్ని చేసి ఆడుకున్నారు కాబట్టి ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. లేదు అంటే ఖచ్చితంగా 120, 130 వరకే ఉండేది కూడా అని తెలుస్తుంది. అయితే ఆ చెన్నై బౌలర్లు నూర్ అహ్మద్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చారు. అక్కడ బ్యాటింగ్ ను మొత్తం కూడా మరి కుప్పగూల్చిన పరిస్థితి కనబడతా ఉంది. కేవలం 22 పరుగులు ఇచ్చి 2 ముఖ్యమైన వికెట్లు, కరుణ్ నాయర్ కావచ్చు, నితీష్ రాణా ఇద్దరు వికెట్లను కూడా మరి తీసి మరి దెబ్బతీసిన పరిస్థితి అయితే ఉంది. జమీ ఓవర్టన్, అలాగే ముఖేష్ చౌదరి, అఖిల్ హుసేన్ కూడా అందరూ కూడా తలో వికెట్ తీసుకున్నారు. గుర్ప్రీత్ సింగ్ కూడా ఆయన ఒక వికెట్ తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఆడిన వాళ్ళు సమీర్ రిజ్వీ 40, స్టబ్స్ 38, నిశాంక 19, నితీష్ రాణా 15 మాత్రమే పరుగులు చేశారు. సో వీళ్ళ బౌలింగ్ పైన ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. బౌలింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇక్కడ ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం అయితే ఉంటది మురళి. ఇక్కడ గతంలో కూడా 155 పరుగుల మార్క్ అనేది ఒక బెంచ్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 155 పరుగులు చేసినప్పుడు 156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమ్స్ ఓడిపోవటం, ఒక టీం మాత్రమే ఛేదించడం కూడా జరిగింది. ఏంటి, ఒకవేళ సూపర్ ఓవర్కి కూడా దారితీసినటువంటి పరిస్థితి ఉంది ఇదే 155 పరుగుల స్కోరుకు సంబంధించి. ఈసారి కూడా ఇరు జట్లు బౌలింగ్ విషయంలో బలంగానే ఉన్నాయి కాబట్టి నెక్ టు నెక్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరొక సూపర్ ఓవర్ని ఈరోజు మ్యాచ్లో చూడబోతున్నాం అనేటువంటి మాట కూడా అభిమానులు చెప్తున్నారు. ఏంటి, అలా ఉంటుందంటారు ఆ పరిస్థితి? లేకపోతే ఈజీగా 156 పరుగుల టార్గెట్ని చెన్నై ఛేదిస్తుందా? ఏంటి దానికి సంబంధించి? అంటే చూడాలి, ఇక్కడ శాంసంగ్, గైక్వాడ్ ఎలా ఆడతారు అనేది ప్రధాన అంశం. అంటే సంజు శాంసన్ ఫామ్ లో ఉన్నాడు, మరి 2 సెంచరీలు కూడా చేశారు ఈ సిరీస్ లో కాబట్టి, ఖచ్చితంగా ఈ ఐపీఎల్ లో కాబట్టి ఖచ్చితంగా సంజు శాంసన్ ఎలా ఆడుతాడు అనేది ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఓపెనర్ గైక్వాడ్ కూడా మరి ఆయన ఆట తీరు కూడా మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అలాగే ఊర్వి పటేల్, కార్తిక్ శర్మ, బ్రివీస్, జమీ ఓవర్టన్ వీళ్ళందరూ కూడా, హుసైన్ కూడా ఉన్నారు. నూర్ అహ్మద్ వరకు కూడా బ్యాటింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి సిఎస్కే కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బౌలర్లు మిచెల్ స్టార్క్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, మిగతా వాళ్ళు బౌలింగ్ ఎలా వేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బౌలింగ్ పైనే ఆధారపడి మరి సొంత గడ్డ కాబట్టి ఢిల్లీ మరి ఎలా ఆడుతుంది, ఎలా బౌలింగ్ చేస్తుంది అనేది చూడాలి. డ్యూ వచ్చే అవకాశం ఉంటుంటది. డ్యూ వస్తుంది కాబట్టి డ్యూ వస్తే ఏమైనా ఖచ్చితంగా ఇక్కడ డ్యూ వస్తే కొంత బౌలర్లకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. డ్యూ వస్తే కనుక ఖచ్చితంగా
సిఎస్కే గెలిచే అవకాశం ఉంటది. చూడాలి, అంటే హై స్కోరింగ్ గేమ్ అంటే వన్ సైడెడ్ గా వెళ్తది మురళి. హై స్కోరింగ్ అంటే ఒక 230 అంటే 220, 230, 250 వరకు వెళ్ళిన మ్యాచ్ మాత్రం వన్ సైడ్ మ్యాచ్ లాగా వెళ్తుంది. కానీ ఖచ్చితంగా ఈ తక్కువ స్కోర్ ఏదైతే చేస్తారు 150 కావచ్చు, 160 కావచ్చు, తక్కువ స్కోర్ చేసినప్పుడు కొంత ఈ తడబాటు అనేది ఉంటుంది. ఆడాలా వద్దా, హిట్టింగ్ చేయాలా వద్దా, అంటే చూసి ఆడదాం, స్లోగా ఆడదాం అనే తరుణంలో ఉంటారు. కాబట్టి ఆ మూమెంటంలో వికెట్లు కోల్పోతా ఉంటారు ఒక్కొక్కసారి. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది. కొంత తర్వాత ఉత్కంఠగా కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ టై అయినా కానీ, మీరు అన్నట్టు టై అయినా కానీ మరి ఇదయ్యే అవకాశాలు ఉంటాయి. చూడాలి ఏ విధంగా ఆడతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ను వణికించిందనే చెప్పాలి సిఎస్కే. చెన్నై బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది డీసీ. సమీర్ రిజ్వీ, స్టబ్స్ మినహా మిగిలిన బ్యాటర్లంతా కూడా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ బ్యాటర్లను కోలుకోలేకుండా చేశారు సిఎస్కే బౌలర్. 2 వికెట్లు తీశాడు నూర్ అహ్మద్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 156 పరుగులుగా ఉంది. చూడాలి, ఈ లో స్కోరింగ్ మ్యాచెస్ అన్నీ కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఐపీఎల్లో. ఈ మ్యాచ్ ఏ విధంగా ఉంటుందనేది.